అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ అయిన మాధవి గారు ఉన్నారు. వారితో ఈ రోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో మ్యామ్, నమస్తే. నమస్కారం కీర్తి గారు. మనకి ఇప్పుడు నార్మల్ గా ఏ రిలేషన్షిప్స్ లో అయినా మెయిన్ గా గొడవలు వచ్చేది, లేదంటే గొడవలు వచ్చిన తర్వాత అనొచ్చో మరి తెలీదు, కామన్ గా ఇప్పుడు ఏమైపోయింది అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఐదర్ ఫ్రమ్ మెన్ సైడ్ ఆర్ ఉమెన్ ఎక్కువ అయిపోతున్నాయి. మనం ఎక్కువగా లేచిన దగ్గర నుంచి ఇవే చూస్తూ వస్తున్నాం. అండ్ దీనివల్ల ఇట్ ఈస్ లీడింగ్ టు గొడవలు, డైవర్స్ అండ్ ఎక్స్ట్రీమ్లీ మర్డర్స్ కి. సో ఇలాంటి టైంలో అంటే మెన్ ఉమెన్ ని ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అవ్వకుండా కాపాడుకునేది అదొక ఎత్తు. మెయిన్లీ మెన్ అనేది అంటే మేల్ పర్సన్ బయటికి వెళ్తూ ఉంటారు కాబట్టి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని అంటూ ఉంటారు. అలాంటి టైంలో ఉమెన్ అంటే వైఫ్ గా మనం ఎలాంటిగా అంటే జాగ్రత్తలు తీసుకుని మెన్ ఇలాంటి అఫైర్స్ లోకి వెళ్లకుండా ఉండేలాగా చూసుకోవచ్చు అంటారు? ఒకటి ఇప్పుడున్న సొసైటీలో చాలా వరకు జరుగుతుంది ఇదే కారణం. చాలా వరకు లేడీస్ ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు, ఇల్లు, దీని గురించి బాధ్యతలు పడిపోయి మెయిన్ థింగ్ స్కిల్స్ డెవలప్మెంట్ ఆపేసుకుంటున్నారు. అంటే వాళ్ళ చేసే పని ఏంటి? వంట, వార్పే పని, ఇంట్లో పని ఇస్ అ బిగ్ టాస్క్ యాక్చువల్ గా. కానీ దాంట్లో పడిపోయి వాళ్ళకున్న నాలెడ్జ్, స్కిల్స్, అది కాకుండా వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ ఫిట్నెస్, ఈ మూడుని పక్కకు పెట్టేస్తున్నారు. కరెక్ట్, అంతే కదా. ఇప్పుడు మగవాళ్ళు రోజు ఒక పీరియడ్ ఆఫ్ టైంలో భార్య అంటూ ఉంటుంది. పిల్లలు పుట్టేశాక కొంచెం భార్య ఫిట్నెస్ సరిగా లేకపోయినా, లేకపోతే భార్యలో తను అనుకున్న బయటికి వెళ్ళి సొసైటీలో చూసి ఆడవాళ్ళకంటే ఈ భార్య ఇలా ఉంటుంది ఏంటి అని ఒక ఫీలింగ్ లో వెన్ దే స్టార్ట్ వాళ్ళు చెప్పరు, బట్ వాళ్ళకి ఫీల్ అయిపోతూ ఉంటారు. అందుకని మీరు చూడండి, చాలా వరకు మీరు ఇంటికి వచ్చాక చిరాగా విసుగ్గా ఉంటారు. యా ఐ నో, యాజ్ మనకి ఇంట్లో చాలా పనులు ఉంటాయి, చాలా విసుగ్గా ఉంటుంది. హస్బెండ్ వచ్చే టైంలో మనకి ఇంకా పనులు ఉంటాయి. దాంతో చాలా మందికి లేడీస్ అన్టైడీగా ఉండటము, రెడీ అవ్వరు. అంటే చాలా మంది ఏమంటారంటే ఈ మాట అన్నప్పుడు అంటే మేము రోజు మేకప్ చేసుకోవాలా మేడం అంటారు. నాట్ మేకప్ ఇక్కడ. సి ఆ పర్సన్, ఒక హస్బెండ్ ఇంటికి వచ్చినప్పుడన్నా మనం ఎక్కడికైనా బయటకు వెళ్తే మనం ఎందుకు రెడీ అవుతాం? ఎందుకు వెళ్తాం? బికాస్ వీఆర్ రిప్రజెంటింగ్ మనం ఒక చోట ఐడెంటిటీ క్రియేట్ చేయడానికి మనం వెళ్తూ ఉంటాం. మనం రిప్రజెంట్ చేసేటప్పుడు ద పర్సన్ ఎవరైతే మన హస్బెండ్ ఉన్నారో వాళ్ళ కోసం మనకు కొంచెం కూడా మనకంటూ సమయం ఇచ్చినప్పుడు కొంచెం మనం ఫిట్ గా ఉండటమో, మనం కొంచెం చక్కగా తయారు చేసుకోవడం తప్పలేదు కదా. అనంత మాత్రాన యూఆర్ నాట్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. అంటే మీ హస్బెండ్ ముందు ఒక బొమ్మలా నించోవాలని కొంతమంది కూడా అంటారు. బొమ్మ అనే అంటారు ఇక్కడ. నువ్వు ఎందుకు బొమ్మ అనుకుంటున్నావు అంటే నీకు నువ్వు వాల్యూ ఇవ్వవా? ఇచ్చుకోవాలి కదా. ఎంత పని ఉన్నా చక్కగా మనం ఒక చోటుకి వెళ్తే పొద్దున, ఎందుకంటే చిన్న పిల్లలు చూడండి, మార్నింగ్ ఎంత షాబీగా ఉన్నప్పుడు వెంటనే సాయంత్రం అయిన వెంటనే మళ్ళీ ఇంకోసారి స్నానం చేసి చక్కగా తయారు చేసుకుంటాం. ఎందుకు చేయిస్తాం? బికాస్ వీ వాంట్ అవర్ చైల్డ్ టు లుక్ గుడ్. సిమిలర్లీ అవర్ హస్బెండ్ ఆల్సో వాంట్ అస్ టు లుక్ గుడ్. అది మనం చాలా వరకు దాన్ని అక్కడికిక్కడ మనం మ్యాచ్ చేయలేం. ఏమంటే దానికి రీజన్స్ ఇస్తాం. మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ లేవా? ఒక 5-6 నిమిషాల ముందు మన ఫ్రెష్ ఎందుకు అంటే ఇప్పుడు ఈవినింగ్ షాపింగ్ కి వెళ్ళాలంటే రెడీ అయ్యి వెళ్తారు కదా, మరి అదే హస్బెండ్ వచ్చేటప్పుడు రెడీ అవుతే చాలా అంటారు. అంటే నిన్ను నువ్వు తయారు చేసిన తప్పలేదు కదా, ఎవరి కోసం కాదు కదా, అదొకటి అనుకోవాలి. ఇంకోటి, చాలా మంది అమ్మాయిలు అప్పుడున్న లేడీస్ ఏం చేస్తారంటే వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది, స్కిల్ ఉంటుంది, వాళ్ళు దాన్ని అప్గ్రేడింగ్ చేసుకోలేకపోతున్నారు. అప్పుడు ఏమవుతుంది, హస్బెండ్ వేరే వాళ్ళు ఇదే సేమ్ మెంటాలిటీ ఇలాంటి వాళ్ళు ఏదైనా చేస్తుంటే ఏదైనా ఇంట్లో నువ్వు ఇంకా నేర్చుకోలేకపోతున్నావు, ఏం చేయట్లేదు అని ఒక మాట అనేస్తూ ఉంటారు. నువ్వు అప్గ్రేడ్ చేసుకోవచ్చు కదా నాలెడ్జ్ అండ్ స్కిల్. పెళ్ళి అయితే అంత పని చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, కూర్చుంటావు, ఫోన్ చూస్తూ, టీవీ చూస్తూ అని అంటారు. సో వాళ్ళు అన్నంత మాత్రాన అంటే నువ్వు వాళ్ళతో కంపేర్ చేస్తున్నావు అన్న ఫీల్ అవ్వకుండా ఇట్స్ గుడ్ థింగ్ ఫర్ మై సెల్ఫ్. అంటే నేను అనేది లేడీస్ ఏదైనా చెయ్యి అని అంటున్నారని అర్థం చేసుకో, అంతే కదా. సో వాళ్ళ కంపారిజన్ కాదు, కంపేర్ చేశారు. అది అతని ఆలోచన అంతే ఉంచుకోండి. ఈజ్ వెరీ తక్కువగా ఆలోచిస్తున్నాడు అనుకోండి, కానీ ఈజ్ టెలింగ్ మీకు మంచి మాట చెప్పారు కదా. వై కాంట్ ఐ ఇంక్రీజ్ మై నాలెడ్జ్? నా స్కిల్ నేను డెవలప్ చేసుకోవడం బెటరే కదా. నాకు ఈ పని వచ్చు, ఇంకా చేయొచ్చు కదా. సో అందుకని అంటే మగవాళ్ళకి ఒక అట్రాక్షన్ ఉంటుంది, ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది వాళ్ళకి కూడా. ఇంటికి అఫీషియల్ ఇద్దరు వర్కింగ్ ఉమెన్ అనుకోండి, ఇద్దరు వర్కింగ్ పర్సన్స్ అనుకోండి, ఇద్దరు ఇంటికి వస్తారు, ఇద్దరు చికాకులో విసుగులోనే వస్తారు, కాదంటలేదు నేను. బట్ బిఫోర్ దాట్ అసలు వాళ్ళిద్దరిలో కమ్యూనికేషన్, ఒక టైం, ఒక్క రోజు ఫ్యామిలీలో 1 day, దట్ ఈస్ కాల్డ్ ఫ్యామిలీ డే అని పెట్టుకుంటూ వీక్లీ వన్స్ అని ఇద్దరు కలిసి బయటకు వెళ్ళొచ్చు. ఎంత వర్కింగ్ అయినా సండే విల్ బి ఫ్రీ ఫర్ యూ. ఇంట్లో పని చేసుకుంటా కాదు, కానీ ఒక్క టైం నీకు ఒక టైం స్పెండ్ చేసుకుంటే ఇలాంటివి చాలా తగ్గుతాయి. మనం మీ టైం ఇవ్వట్లేదు, ఎక్కువ టైం ఇవ్వద్దు. ఎందుకంటే ఎక్కువ టైం ఇచ్చినా కూడా గొడవలు అయితే ఉన్న సమయంలో అయినా హ్యాపీగా ఒక 3 hours గో అండ్ హ్యావ్ అ లంచ్ ఆర్ అ డిన్నర్ ఆర్ గో టు ఫన్ సమ్ టెంపుల్.
ఆర్ ఏదైనా మీ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి వెళ్ళరండి, లేకపోతే ఇద్దరు కలిసి ఒక లాంగ్ డ్రైవ్ కి వెళ్ళరండి. కాంట్ వి డూ దట్? ఎప్పుడన్నా అంటే కొంతమంది ఆడవాళ్ళు కంప్లైంట్ చేస్తారు, మేము అడుగుతామండి వాళ్ళు తీసుకెళ్లరు, లేదంటే వాళ్ళు ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్ తోటో లేదంటే బయట వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేయడానికి చూస్తూ ఉంటారు, మాతో స్పెండ్ చేయరు అని అంటారు. అట్లాంటప్పుడు ఏం చేయొచ్చు? యా, ఇలాంటివి జరుగుతాయి, కాదంటలేదు. ఇప్పుడు ఏం చేయాలి, ఎందుకు వెళ్తున్నారో తెలుసుకోవాలి. వాట్ ఈస్ ద రీజన్ వై దే ఆర్ గోయింగ్ అవుట్? ఓకే, పార్టీస్ కి ఎందుకు వెళ్తున్నారు? బికాస్ ఈమెకి ఇష్టం లేదు. సో అలా అని చెప్పేసి ఈమెకు పార్టీకి వెళ్ళమని నేను చెప్పట్లేదు. చెప్పొచ్చు, నాకు పార్టీ ఇంట్రెస్ట్ లేదు, మన ఇద్దరం కలిసి ఇంకెక్కడికైనా వెళ్దాం, ప్లాన్ చేద్దాం. 2-3 సార్లు అడగండి, 3 సార్లు ఆయన వింటే విన్నారు, బట్ యూ బీ గోయింగ్ ఆన్ ఆస్కింగ్ హిమ్. తప్పేముంది కదా? ఒక వ్యక్తికి మీరు 100 సార్లు 99 సార్లు చెప్పినా, ఒక్కసారి చెప్పినా కూడా ఏమో మళ్ళీ ఒప్పుకోవచ్చు కదా. అరే నన్ను ఇన్నిసార్లు అడుగుతుంది కదా, తీసుకెళ్తే అయిపోతుంది కదా. మనిషి వాడు ఎప్పుడన్నా మారుతాడండి. కరెక్ట్, మనం చేసే పనిలో ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నేను కూడా వస్తాను, లేకపోతే నేను కూడా రెడీ అవుతాను, ఆయన కావాల్సినట్టుగా రెడీ అవ్వడం, ఇది కొంచెం మనం కొంచెం మార్చుకుంటే. వై? బికాస్ ఇలాంటి మెన్ ఏంటంటే, అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అవ్వడానికి కూడా మెన్ ఏంటంటే, ఇంట్లో వాళ్ళు మూవీకి అడిగితే తీసుకెళ్లరు, బయట ఎవరైనా కొలీగ్స్ ఆర్ ఫ్రెండ్స్ మూవీకి వెళ్దాం అంటే వెళ్ళిపోతారు వెంటనే. దట్ హ్యాపెన్స్ ఎవ్రీ టైమ్. వెరీ గుడ్. యా, సో హౌ టు మేనేజ్ దట్ అంటే యాక్చువల్లీ ప్రాబ్లం ఎక్కడే వస్తుంది అంటే, ఇది ఒక కథ అనుకోవాలి, అంటే మన స్టోరీ అనుకుంటాం. ఇప్పుడు మీరు అన్నారు, భార్య అంటుంది మీరు వేరే వాళ్ళు అన్నప్పుడు తీసుకెళ్తా, నువ్వు మీరు అంటాం మానేసే నా మాట అయిపోయి. సి వెన్ యూర్ గోయింగ్ ఆన్ కంప్లైనింగ్ టు ద పర్సన్, అదే పని అతను చేస్తూ ఉంటాడు. మీరు నన్ను మంచిగా చూసుకోవట్లేదు, నేను అడిగితే నన్ను తీసుకెళ్లరు, వాళ్ళని అడిగితే తీసుకెళ్తారు. సో మనమే అతని మైండ్ లో ఆయన లేని ఆలోచన ఏమో పెడుతున్నాం మనం. సో నెక్స్ట్ టైం వీళ్ళు అన్న ఒక నేను చేసి చూపిస్తారు. సో అది అవుతుందో లేదో మనకు తెలీదు. వాట్ ఈస్ హ్యాపెనింగ్, వెనకాల ఏం జరిగిందో మనకి తెలియదు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారో, ఈయన అడిగారా, లేకపోతే ఒక కమిట్మెంట్ పెట్టుకున్నారా, అడిగినప్పుడు వెంటనే వెళ్ళకపోతే వాళ్ళకి ఏదైనా రిలేషన్, వాళ్ళ బిజినెస్ డీలో ఏదో ఉంటుంది, అది మిస్టేక్ బై ఛాన్స్, అది ట్రబుల్ వస్తుందేమో ఆయన ఒప్పుకొని ఉండొచ్చు. ఓకే, యా ఇట్స్ ఓకే, నేను మీరు వెళ్ళాలంటే వెళ్ళండి, నెక్స్ట్ టైం మా ఇద్దరం ప్లాన్ చేద్దాం ప్లీజ్ అని అంటే అయిపోతుంది కదా. ద ఎండ్ థింగ్ ఇస్ యూ ఆర్ స్పెండింగ్ టైమ్ విత్ యువర్ హస్బెండ్. అండ్ మీ మాట విన్నారా, పక్క వాళ్ళ మాట విన్నారా, మీకు అవసరం లేదు. ఎప్పుడు నా మాటే వినాలి, నేను చెప్తే తీసుకెళ్ళట్లేదు, ఆయన చెప్తే ఎప్పుడైతే ఆ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది, ఇద్దరి మధ్యలో గ్యాప్ ఫామ్ అవుతుంది. అంటే ఆ ఆప్షన్ మన దగ్గరే ఉంటుంది, ఎలా మీరు తీసుకుంటారు. మోర్ ఓవర్ అంటే గొడవ ఆర్గ్యుమెంట్ ఆర్ డిమాండింగ్ బదులు రిక్వెస్ట్ గా ప్రేమగా అడిగితే తీసుకెళ్తారు అంటారు. డిమాండింగ్ అనేది ఎక్కడ నడవదు. డిమాండ్ ఇస్ నాట్ బిజినెస్, యూఆర్ నాట్ డూయింగ్ ఎనీ సేల్స్ అండ్ మార్కెటింగ్. ఇది లైఫ్ లో నువ్వు ఎక్కడికి రిక్వెస్ట్ అయినా పెట్టినప్పుడే జరుగుతాయి పనులు. దాని దగ్గర కూడా తగ్గిపోతున్నావా అన్న ఫీలింగ్ మీ ఇద్దరు రాకూడదు. అంటే వైఫ్ ఏంటి, ఇక్కడ హస్బెండ్ అండి, ఇద్దరికి చెప్తున్నాను. మీరు ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ ఈ మధ్య కాలంలో ఇద్దరికి జరుగుతున్నాయి. లేడీస్ ఆల్సో దే ఆర్ డూయింగ్. వై? బికాస్ దట్ లవ్ అండ్ ఎఫెక్షన్ టైమ్ ఈస్ నాట్ గివెన్ బై ద హస్బెండ్. ఎప్పుడైతే హస్బెండ్ కూడా టైం ఇవ్వకపోతున్నాడో, లేదా వేరే చోట్ల కొంచెం ఆయన బిజీ అయిపోతే, ఈ అడిగిన టైంలో ఇవ్వడం జరుగుతుంది. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటా, మెడిసిన్ మీకు ఒంట్లో బాగోలేదు, హస్బెండ్ ఒంట్లో బాగుండకపోతే మనం ఏం చేస్తామండి, టాబ్లెట్ తీసుకుని టైం ప్రకారంగా వాటర్ గ్లాస్ తో పాటు వెళ్ళి ఇచ్చేసి వస్తాం. అండ్ ఫుడ్ ఇస్తాం, లేదండి వండి అన్ని తీసుకొచ్చి ఇచ్చి బెడ్ దగ్గర నీకు ఒంట్లో బాగోలేదు ఏం చెప్తారు వాళ్ళు, టాబ్లెట్ వేసుకుని తినేసి పడుకో నెలిసి వెళ్ళిపోతారు. సో దిస్ ఇస్ ఎ డిఫరెన్స్. అది ఒక్కసారి అర్థం చేసుకుంటే, హస్బెండ్ అన్న వైఫ్ అన్న, ఇక్కడ వైఫ్ ఏమో అర్థం చేసుకో, వెళ్లే ముందు అదే టిఫిన్ ఇచ్చేసి నేను ఆఫీస్ వెళ్ళొస్తా అంటే దట్ మేక్స్ డిఫరెన్స్ ఐ గెస్. బట్ నో ఎక్స్పెక్టేషన్స్. వెన్ వీ నో దాట్ ఆయన చేయనప్పుడు మీరు ఆయన చేయమని చెప్పలా, బట్ మీకు చేయాలనిపించింది కాబట్టి మీరు చేశారు. అతను ఇది అవ్వడం కూడా ప్రేమే అయింది. అలా అంటే వెళ్ళిపోవచ్చు కదా, ఆయన ఏం చెప్పకుండా. ప్రేమ ఉంది, ఆయనకి అలా చూపించడం రాకపోవచ్చు. కరెక్ట్. కాబట్టి వేసుకొని తిను అంటే చాలు, అంతేగాని చేతికి లేదు అంటే ఒక దానికి ఇంకో కారణం పెట్టుకొని మనం బాధపడతాం. అంటే చిన్నవి అది భూతద్దం లా చూసుకోకుండా ఇట్స్ హిస్ వే ఆఫ్ షోయింగ్ లవ్ అని అనుకోవాలంటారు. ఈమె వే ఆఫ్ షోయింగ్ ద లవ్ అండ్ ఆయన విధం అయింది. ఆ రెండిట్లో మనం ఎప్పుడు మ్యాచింగ్ ఉండకూడదు, అంటే ఈక్వాలిటీ పెట్టుకోకూడదు. ఒకళ్ళు ఎక్కువ ఉండొచ్చు, ఒకళ్ళు తక్కువ ఉండొచ్చు, బట్ ఆ ఫీలింగ్ ఈక్వల్ అని మనం పెట్టుకున్నప్పుడు ఏ ప్రాబ్లమ్స్ రావు. అండ్ ఆల్సో కంపారిజన్ కూడా అనుకుంటాం మ్యామ్. అంటే వాళ్ళ హస్బెండ్ ఆమెను అలా చూసుకుంటున్నాడు, ఇలా చూసుకుంటున్నాడు అనే ఫీలింగ్ కూడా ఎక్కువ పెట్టుకోకూడదేమో. చాలా అది పెట్టుకుంటే ఇద్దరులో మనం అంటే నాచురల్లీ కదా, మీరు ఎవరు కంపేర్ చేసి మీకు ఫీల్ అవరా మీరు? కరెక్ట్. ఆ కంపారిజన్ పెట్టినప్పుడు ఇద్దరు హర్ట్ చేసుకుంటాం. వై వీ హ్యావ్ టు కంపేర్? ఎప్పుడు కంపేర్ చేస్తాము? వెన్ వీ ఫీల్ ఇన్ఫీరియారిటీ. అరే నాకు ఎందుకు ఇన్ఫీరియర్ అవ్వాలి, నేను ఐఎమ్ నాట్ ఎ లెస్, నేను చేసే పని కరెక్టే చేస్తున్నాను వాళ్ళు అనుకుంటే ఆయన ఆలోచన విధానం, ఇది నాది కాదు. కాబట్టి మనం కంపేరింగ్స్ అస్సలు పెట్టుకోకపోతే
మెయిన్ థింగ్ కంపారిజన్, తర్వాత చెప్పుడు మాటలు వింటాము, గాసిపింగ్ చేసుకోవటము, తర్వాత ఈ ఎక్స్పెక్టేషన్స్. మెయిన్ థింగ్ ఈ ఫ్యామిలీ మదర్స్ వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఇది చాలా పెద్ద గొడవ అవుతుంది, అది మాత్రం గ్యారంటీస్. వైఫ్ అండ్ హస్బెండ్ లో చాలా వరకు మీరు చూస్తే వాళ్ళిద్దరి మధ్య చాలా తక్కువ గొడవలే ఉంటాయి. ఈ మధ్యలో ఈ మదర్ ఇన్ లాస్ వస్తారు కదా, ఈ ఆడపడుచులు మదర్ ఇన్ లాస్, వీళ్ళు వచ్చి సిచ్యువేషన్ పెద్దగా చేస్తారు. అసలు వీళ్ళు ఎందుకు పెళ్లి చేస్తారో అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండడానికి పెళ్లి చేస్తారు, కానీ ఏ సిచ్యువేషన్ వచ్చినా కొడుకుకేంటి కోడలికి ఇద్దరికి సపోర్ట్ చేయాలి, బట్ వాళ్ళు చెయ్యరు కదా. ఆ కొడుకు సపోర్ట్ చేయడం ఎందుకు చేస్తారో తెలుసా, వాళ్ళ పాతవేవో ఉంటాయి, ఆ ఇష్యూస్ అని ఇక్కడ ఓపెన్ చేసి పెద్దగా క్రియేట్ చేసి వాళ్ళిద్దరిలో చక్కగా కలపాలన్న మూమెంట్ ఇంకా విడగొడుతున్నారు. సో వీళ్ళిద్దరి మాట డిపెండ్ అవుతుందా, వీళ్ళిద్దరి మీద డిపెండ్ అవుతుంది. ఎవరి మాట వినాలి, ఎవరి మాట వినకూడదు. బికాస్ ఒకళ్ళొకళ్ళు అర్థం, నిజంగా చెప్తే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్న అండర్స్టాండింగ్ నార్మల్ గా ఉండదు, బికాస్ వాళ్ళకి అర్థమైపోతుంది ఎవరు ఏంటి అని. కానీ వీళ్ళ మధ్యలో వచ్చేవరకు ఏమవుతుందంటే ఇంకా బ్యారియర్స్ పెరిగిపోతూ. సో మీరు ఎవరి మాట వినాలి, ఎవరి మాట వినకూడదు. ఈవెన్ దో మీ అమ్మగారు అవన్నీ, మీ అక్క అవని, అబ్బాయికి ఏంటి అమ్మాయికి ఏంటి, వాళ్ళ పేరెంట్స్ ఎంతమంది అయినా ఎలా అయినా ప్లీజ్ వాళ్ళ మాట వినవలసిన అవసరం లేదు. అంటే వినవండి అనేది తప్పు ఉంటే, వీళ్ళలో తప్పు ఉంటే వాళ్ళ మిస్టేక్స్ చెప్పినప్పుడు సరిదిద్దుకోవాలి. అంతేగాని ఒక ఇష్యూని పెద్దగా చేస్తున్నప్పుడు వాళ్ళు దూరంగా పెట్టడం బెటర్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ, వెల్ సెడ్, థ్యాంక్ యూ సో మచ్.